ఈ వీడియోనైతే నేను ఊరు నుండి వచ్చిన తర్వాత అండి, వచ్చుడుతోనే ఇల్లంతా డస్ట్ పట్టింది. అందుకోసమనే ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఒక 3, 4 డేస్ అయితే ఊరెళ్ళాం కదా! అప్పుడైతే ఇల్లు లాక్ చేశాం కాబట్టి డస్ట్ అయితే ఉందండి. అప్పటికి గాలి, వాన బాగొచ్చింది. అందుకోసమే డస్ట్ ఎక్కువొచ్చింది కాబట్టి, వచ్చుడుతోనే ఇల్లంతా శుభ్రం చేసి ఇలా తుడుస్తున్నానండి. మేము వచ్చేసరికైతే 9:30 అయింది. మార్నింగ్ 6కి అయితే బయలుదేరామండి. ఇక్కడకి రావడానికైతే 3 అవర్స్ అయితే పడుతుంది. అయితే వచ్చిన తర్వాతయితే ఇలా ఇల్లంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాతయితే నేను ఇంటి దగ్గర నుండే వచ్చేటప్పుడు పులిహోర చేసుకొనొచ్చానండి. మధ్యలో దారిలో అదే తినేసాం కాబట్టి కొంచెం వచ్చిన తర్వాతయితే ఇలా పనైతే చేస్తున్నాను. ఇల్లయితే శుభ్రం చేసిన తర్వాత ఇదైతే ఆహ్, మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ రోజైతే నేను టిఫిన్ కోసమయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ముందుగా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక రోజైతే టమాటా చట్నీ చేస్తాను. ఒక రోజైతే పల్లి చట్నీ అయితే చేస్తానండి. పిల్లలు డైలీ ఒకటే చేస్తే తినరండి. అందుకోసమని నేను ఒకరోజు అది, ఒకరోజు ఇది చేస్తాను. ఇక్కడైతే దోసల కోసమయితే పిండి నానబెట్టానండి. ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నాను గాబట్టి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే టమాటా చట్నీ కోసం ముందే కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకొని వాటినైతే ఇలా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అందులోకి మనం టమాటాలు వేసి వేయించుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టుకొని టమాటాలు గూడా వేసుకోవచ్చండి. అలా గూడా బావుంటుంది. ఇలా వేసామనుకోండి కొంచెం కారం అయితే విరుగుతుందండి. ఎందుకంటే పులుపు గాబట్టి. ఇలా టమాటాలకు మగ్గిపోతుంటే ఇక్కడైతే దోసలకైతే నేను పిండి నానబెట్టి ఉంచాను. బియ్యంను, మినపప్పు, కొన్ని మెంతులేసి నానబెట్టానండి. సైడ్‌కైతే ఇప్పుడు కొద్దిగా అటుకులైతే నానబెట్టాను. ఇలా అటుకులు వేసుకున్నామనుకోండి మనకైతే దోస మంచిగా వస్తుంది. ఇంకా మరుసటి రోజు చేసుకుంటే మంచి కలర్‌ఫుల్‌గా వస్తుందండి. సేమ్ మనం హోటల్ దగ్గర తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడైతే మిక్సీ పెట్టుకోవడానికైతే ప్లేస్ లేదు. అందుకోసమే నేనిక్కడ మిక్సీ పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టడం కంప్లీట్ అయిన తర్వాత దీన్నైతే తీసేస్తానండి ఇక్కడ నుండి. మా పిల్లలైతే మార్నింగు అన్నం పెట్టినా, ఒకవేళ పోపన్నం పెట్టినా గానీ, ఏది గానీ తినరండి. ముందు రోజే నేను పులిహోర తీసుకొచ్చాను గదా! ఆ రోజైతే తిన్నారండి. ఎందుకంటే అది దారిలో గాబట్టి తిన్నారు. లేదంటే ఇంటి దగ్గరుంటే అయితే కంపల్సరీ టిఫిన్ చేసి పెట్టాల్సుంటుందండి. చిన్నప్పటి నుండి టిఫినే అలవాటయిపోయింది. అందుకోసమనే వాళ్ళైతే టిఫినే తింటారండి. ఒకవేళ విధి లేని పరిస్థితిలో అయితే బయట తీసుకొస్తారు మా హస్బెండు. అది గూడా ఇయర్‌లీ వన్స్ 2 టైమ్స్ తప్ప మిగతా రోజులైతే నేనే జేస్తానండి. ఎందుకంటే పిల్లలకు చిన్నప్పటి నుండి బయట ఫుడ్ అలవాటు లేదండి. ఇంకా ఇడ్లీ, దోస, వడ, పూరి ఇవే అలవాటు ఇంట్లో చేసేటియి. పిజ్జాలు, బర్గర్స్ అయితే వాళ్ళకైతే అలవాటే లేదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి టిఫిన్ చేసి పెట్టాను గాబట్టి ఇంట్లోదే తింటారు. ఒకవేళ బయట తీసుకొచ్చినా గూడా స్పైసీగా ఉందంటారా అండి. ఒకవేళ మేము రెస్టారెంట్‌కి ఎప్పుడో ఒకసారి వెళ్తాం. సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా గానీ ఆళ్ళైతే అక్కడ గూడా ఫుడ్ తినరండి. ఒకవేళ తీసుకున్నా గానీ మేమే తినాల్సొస్తది. అది గూడా అందుకోసమేనే నేనెంత దూరం వెళ్ళినా గానీ ఫుడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎళ్తానండి. అందుకోసమే పిల్లలకు ఇంటి భోజనమే అలవాటయిపోయింది. ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా గానీ నేనే ప్రిపేర్ చేస్తానండి అక్కడ గూడా. ఒకవేళ చెల్లొస్తే చెల్లె ప్రిపేర్ చేస్తది. ఎందుకంటే పిల్లలు చాలా చప్పగా తింటారండి. మేమైతే కొంచెం స్పైసీగా తింటాము. అత్తమ్మ వాళ్ళు గూడా వ్యవసాయం చేస్తారు గాబట్టి వాళ్ళు గూడా స్పైసీగా తింటారండి. అమ్మ వాళ్ళు గూడా అలాగే స్పైసీగా తింటారు. కానీ అమ్మైనా, అత్తమ్మయినా నన్నే ప్రిపేర్ చేయమంటది ఇంటికెళ్తే. ఎందుకంటే పిల్లలు తినరు. నేను చేస్తే నువ్వు చెయ్యి అని చెప్తారండి. అందుకోసమనే నేనే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడైతే టమాటాలు చల్లారిపోయాయండి. ఇదైతే మిక్సీ పట్టుకుంటాను. మార్నింగే బట్టలైతే వాష్ చేస్తానండి. ఎందుకంటే స్నానం చేసినాకైతే నాకు బట్టలు పిండడము కొంచెం ఇబ్బందిగా ఉంటది. స్నానం చేయకముందే బట్టలన్నీ పిండిన తర్వాత నేను ఈ పనైతే చేస్తానండి. ఇంక ఇంటి దగ్గర ఉంటేనైతే మార్నింగ్ లెవ్వగానే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకుంటాను. ఇక్కడికొచ్చినాకైతే ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు కాబట్టి ఇక్కడ చేత్తోనే పిండుతాను. ఇంటి దగ్గర గూడా కొత్త బట్టలైతే చేత్తో పిండుతాను. వేసేటివి ఉంటే వాషింగ్ మిషన్‌లో వేస్తానండి. ఇక్కడ చట్నీ చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే దోస వేశాను. ఇక్కడైతే మా పిల్లలు మామూలు దోస అయితే తినరండి. అందుకోసమే ఆనియన్ దోస అయితే వేస్తున్నాను ఈరోజు. అన్నీ రెడీ చేసుకొని ముందుగానే ఇక్కడ పెట్టుకున్న తర్వాత స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాతనే తింటామండి. డైలీ నాకదే అలవాటయిపోయింది. నాకైతే పెళ్లైన దగ్గర నుండి
ఫస్ట్ దీపం పెట్టడం అయితే అలవాటయిందండి. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ గూడా అలాగే దీపారాధన చేస్తారండి. నాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడైతే ఇవన్నీ తెలియదు. అత్త వాళ్ళ ఇంటికొచ్చినాకనే ఈ పనులైతే తెలుసండి. కొన్ని చిన్న చిన్నయి మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నా గానీ, ఈ దీపారాధన, ఈ పూజ అనేటివి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే నేర్చుకున్నానండి. పెళ్ళైన తర్వాత అయితే ఇవన్నీ నేర్చుకోవడం చాలా కష్టమండి. పెళ్ళికి ముందే అన్ని చిన్న చిన్న పనులు నేర్చుకున్నామనుకోండి, పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలొచ్చినా మనం ఈజీగా దాటుకొని వెళ్ళగలుగుతామండి. అందుకోసమని నాకైతే ఎలాంటి ఇబ్బంది అనిపియలేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చినాకనైతే నాకు చాలా భయమేసింది. వీళ్ళెట్లా ఉంటారో నాతో పాటు తెలియదు అనుకున్నాను నేను. కానీ చాలా బాగున్నారండి. ఫస్ట్ 1, 2 ఇయర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఎన్ని పనులు చేసినా గాని మళ్ళీ చెప్తూనే ఉంటారండి. మనం పెళ్ళికి ముందు పనులు చేసినాం గాబట్టి మనకలవాటయింది గాబట్టి, పెళ్లి తర్వాతయితే అంత ఇబ్బందుండదండి. లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళ అలవాట్లు, మన అలవాట్లు వేరుగా ఉంటాయి గదా! అందులో వ్యవసాయదారుల ఇంట్లో చదువుకున్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి. నాకైతే ఎందుకంటే అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు గాబట్టి, అత్త వాళ్ళు వ్యవసాయం చేస్తారు గాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ చాలా ఇబ్బందుంటుందండి. ఎందుకంటే ఇంట్లో పనంతా జేసుకోవాల్సుంటుంది. చెప్పినట్టు వినాల్సుంటుందండి. చెప్పినట్టు వినకపోతే మనకైతే చాలా గొడవలొస్తాయండి. ఎందుకంటే అప్పుడే కొత్తగా మనం అత్తారింట్లో అడుగు పెడతాం గాబట్టి మనకేవి తెలవదు. అమ్మ, నాన్న గూడా మనకు కొంచెం సపోర్టివ్‌గుంటే బావుంటుందండి. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసే పనులన్నీ అమ్మ వాళ్ళు చెప్పాలి. ఫస్టే చెప్తే మనకు ఎలాంటి గొడవలు రావండి. అదే అమ్మ వాళ్ళు నెగెటివ్‌గున్నారనుకో అత్త వాళ్ళకి, అప్పుడైతే చాలా గొడవలొస్తాయండి. మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు అడ్జస్ట్ కావాలి బిడ్డ అని చెప్పేవాళ్ళు గానీ, ఎప్పుడైనా అగనెస్ట్‌గా వెళ్ళాలి అని ఎప్పుడూ చెప్పలేదండి. అందుకోసం నేనైతే ఎప్పుడైనా గూడా వాళ్ళు చెప్పిన మాట దాటలేదండి. మా హస్బెండు, నేను ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నామంటే కారణం అదే అండి. మా అత్తమ్మ, మామయ్య అయితే సొంత అమ్మానాన్నలాగా చూసుకుర్రండి. ఫస్ట్ 1 ఇయర్ అయితే కొంచెం అడ్జస్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే వాళ్ళకి గూడా నా గురించి అర్థం అవ్వడానికి గూడా టైం పట్టిందండి. ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్‌లో అలాగే ఉంటుంది. ఇప్పుడైతే అత్తమ్మ చెప్తది, "కొడుకా నువ్వు, కోడలు ఇద్దరు కలిసి చేసుకోవాలి ఇంట్లో పని. ఒక్కదానికి కష్టమైతది పిల్లలతోనని" ఇప్పటికి చెప్తూ ఉంటారండి. అందుకోసమని మా ఆయన గూడా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు. ఇంటికెళ్ళినా గూడా అత్తమ్మ, మామయ్య కూడా పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారండి. అందుకోసము మాకైతే కొంచెం ప్రతి ఇంట్లో గొడవలుంటాయి చిన్న చిన్నగా. కానీ అవన్నీ పట్టించుకోకూడదండి. ఎప్పుడైతే మనం పట్టించుకోకుండా కలిసి ఉంటామో అప్పుడైతే మనకు ఏ విధమైన గొడవలు రావు. మనం గూడా చాలా హ్యాపీగా ఉంటామండి. అందుకోసమనే నేను జెప్తున్నాను. ఎప్పుడైతే ఆడవాళ్ళు అడ్జస్ట్‌మెంట్ నేర్చుకున్నారనుకోండి, ఎక్కడైనా అడ్జస్ట్ కాగలుగుతామండి. అదే అడ్జస్ట్ లేకుండా ఉంటామనుకోండి, మనకైతే ఖచ్చితంగా గొడవలొస్తాయి. కొంచెం చూస్తూ చూడనట్టు పోయినామనుకోండి, మనకైతే మంచి లైఫ్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు అత్తమ్మ అయినా, మామయ్య అయినా ఏదో కొద్ది రోజులు 10 ఏండ్లో, 20 ఏండ్లో మహా అయితే బతుకుతారు. ఆ తర్వాత అయితే మనమే ఉంటాం గదా! అందుకోసమనే నేనైతే అడ్జస్ట్ అవ్వడం అయితే అలవాటయింది. అది గూడా మా నాన్న చెప్పుట్ల నాకు అలవాటయింది. ఇప్పటికి గూడా నన్ను సొంత కూతురులాగానే చూసుకుంటారండి వీళ్ళైతే. ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోతున్నామండి. ఇంట్లో అడ్జస్ట్ కావడం నేర్చుకున్నామనుకోండి, సప్త సముద్రాలైన ఈదొచ్చండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.